మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఆత్మచేత ఏకోని ఈ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చున్నాడు కనుక ఈ మాటలతో మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి ఎంతమందితో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఏకోని ఈ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలని, అలాగే మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఉపకారాలు దయచేసి ఆరోగ్యమునిచ్చి ఏకోని ఆయన మాటలతో మన హృదయాలు వెలిగించుకుంటే ఇంత గొప్ప భాగ్యం మనకి, మన కుటుంబాలు ఇచ్చిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో శిరస వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, జీవగలిగిన దేవుని పిల్లారా, ఏ మాటల చేతైతే మన హృదయాలు ఈరోజు దేవుడు వెలిగించాలనుకున్నాడు ఆ మాటల చేత మనం వెలిగించుకుందాం. ఒక్కసారి చూడగలిగితే సామెతల గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, హృదయ ఆలోచనలు మనస్సులు వశ్యము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అంటే హృదయ ఆలోచనలంట మనసులు వశ్యమేనంట దేవుని పిల్లారా. అంటే నా హృదయంలో ఉంచి నేను తిట్టాలనుకుంటే తిట్టగలను, కొట్టాలనుకుంటే కొట్టాలనుకుంటే, దీవించాలంటే దీవించాలనుకుంటాను. అది నా హృదయ ఆలోచన బట్టి నేను చేయగలను దేవుని పిల్లారా. పైకి నవ్వుతూనే ఉంటాను, లోపల వేరేగా నేను ఆలోచిస్తుంటా. కానీ చక్కటి ప్రత్యుత్తరం అంటే దేవుని పిల్లారా, ఒక్క ప్రమాదంలో ఉన్న వ్యక్తిని చక్కటి మాట చేతను రక్షించగలగాల. ఒక భయంకరమైన జబ్బుతో మంచం పట్టిన వ్యక్తిని ఒక చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చి నువ్వు లేపగలగాలి దేవుని పిల్లారా. ఒక భయంకరమైన తాగుబోతునైనా, తిరిగిపోతునైనా, ఒక కుటుంబం కూలిపోతున్నా సరే చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చి నువ్వు ఆ వ్యక్తిని రక్షించగలగాల. అంటే అది యెహోవా వలనే కలిగిద్దంట దేవుని పిల్లారా. నువ్వు ప్రయాసపడితే వచ్చేది కాదు, మనం ప్రయాసపడితే వచ్చేది కాదు దేవుని పిల్లారా. అందుకనే సువార్త ప్రకటించినప్పుడు దేవుని పిల్లారు ప్రకటించడానికి ఎంత కష్టపడతారో, తిరిగి ఆ వ్యక్తి మార్పు కోసం కూడా దేవుడి సన్నిధానంలో కూర్చొని ఆ విధంగా కన్నీరు గార్చి ఆ వ్యక్తి మారేంత వరకు కూడా ఒక దైవజనుడు కానీ, ఒక దైవజనురాలు కానీ ఉపవాసాలతో ఉండి యాచన చేసి మొరపెడతారు దేవుని పిల్లలు. అంటే చక్కటి ప్రత్యుత్తరం అనేది యెహోవాలను ఎందుకు కలుగుతుందంటే ఆ వ్యక్తి మాట చెప్పొచ్చినప్పుడు దాన్ని ఫలింపు చూడాలని ఆశపడతారు దేవుని పిల్లలు. రైతు చూడండి, పొలంలో విత్తనాలు చల్లుతాడు. విత్తనాలు చల్లినప్పుడు ఫలము, ఆ పంట చూడాలని తను ఎలా ఇష్టపడతాడో, ఒక వ్యక్తికి చక్కటి ప్రత్యుత్తరం వలన యెహోవా వలన మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తి మార్పు కోసం కూడా దైవజనుడు కానీ, దైవజనురాలు కానీ ఎదురు చూస్తుంటారు. అందుకని చెప్తున్నాడు, మనసు హృదయాలోచనలు అంట వాని వశము నుంచి వచ్చేది చక్కటి ప్రత్యుత్తరం అనేది యెహోవా వలన కలుగుతుందని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక మనం ఏ ప్రాంతాల్లో సువార్త మీటింగులు పెట్టి చక్కటి మాటలు చెప్పినప్పుడు వాళ్ళ హృదయాల్లో ఫలింప చేసేవాడు ఎవరంటే యెహోవా వలనే ఇది కలుగుతుందని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక ఈ మాటలు, ఈ హృదయం వెలిగింపు మాటలు మనం ఈ విధంగా యూట్యూబ్లో చెప్తున్నప్పుడు అనేక మంది చూసినప్పుడు వాళ్ళకి చక్కటి ప్రత్యుత్తరము కలిగిన వారై వారి కుటుంబాల్లో పరసంబంధమైన దీవెనలతో, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపబడినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా ఎంతమంది అయితే యూట్యూబ్నునైనా ఇదిగోనైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు తండ్రి, నైనా అట్టి బిడ్డలునైనా ఇగో ఈ మాటలు యెహోవా వలన కలిగినాయి అని చెప్పిన తండ్రి, ఒక ప్రత్యుత్తరమున అతని వీటిని తీసుకొని వారి జీవితాలు మీరు ఫలింపు చేయమని అడుగుతున్నాం తండ్రి. భూమి మీద ఉన్న సహోదరులందరూ కూడా తండ్రి ఇదిగోనైనా మా హృదయాల్లో ఉంచి వచ్చే మాటలు అది మనసును వశంలో ఉన్నాయని చెప్తున్నావు తండ్రి. నీ జీవ గ్రంథంలో ఉంచి చెప్తున్న ప్రతి మాట కూడా యెహోవా వలన చక్కటి ప్రత్యుత్తరం ఇదని చెప్తున్నావు తండ్రి. ఈ మాటలో భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ శిరస్సు వంచి అంగీకరించి వారి జీవితాలు బహుగా ఫలించినట్లు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.